ఇక సంగారెడ్డి జిల్లా అరబిందో ఫార్మా లిమిటెడ్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాల నుండి పరిశ్రమలో పనిచేస్తున్న సీనియారిటీ ప్రకారం వేతనాలు పెంచడం లేదన్నారు. కంపెనీ యాజమాన్యం తమ అవసరాల కోసం వాడుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెయింటెనెన్స్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నెత్తెంటికలు తెల్లగా అవుతున్నాయి, వంగి వంగి నడుములు పోతున్నాయి. 7 జాగాలలో చేయాలి. ఈడికని మళ్ళీ అండకు కూడా బోడపట్ల కంపెనీలు కూడా పంపిస్తారు. వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, కానీ మేము చెప్పింది ఒప్పుకోరు. వాంతి తప్పైనా మాదే తప్పంటారు, మాదే తప్పైనా అలాగే తప్పంటారు, మాదే తప్పంటారు. ఎన్ని రోజులు ఇట్లా చేయాలి? మేము పేస్ట్ వేలు 2 బ్యాచ్లకు ఇచ్చిండు. ఆ 2 బ్యాచ్లు కూడా ఒక్కొక్క బ్యాచ్ రమ్మన్నాడు, ఒక్కొక్క బ్యాచ్ని ఇంటికాడు అట్లా కూడా సరైన ఒప్పుకున్నాం. ఇప్పుడు అది కూడా మొత్తమే లేదు అంటున్నాడు కాజకాను అరవింద్ రెడ్డి. ఇది ఎందాక పొట్ట మీద కొడతాడు. వాళ్ళకు లక్షల జీతం కుర్చీల మీద కూర్చుంటారు. వాళ్ళు ఇప్పుడు కంపెనీలు ఆశలు ఉంటే వాళ్ళు ఒక 5-5 వేలు తగ్గిస్తారు, అయిపోతుంది కదా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మేము ఇక్కడ అందరం ఎందుకు ఏకమైనామంటే మా సమస్యల కోసం మేము అందరం ఈరోజు ఏకమై యాజమాన్యాన్ని అడగడానికి కంపెనీ గేట్ ముందర అందరం సామరస్యంగా కూర్చున్నాం. గత సందర్భాల్లో ప్రతి సంవత్సరం టెక్నికల్ పర్సన్లకు 2 సంవత్సరాల కోసం గ్రేడ్ వేయడం జరుగుతుంది. కానీ 3 సంవత్సరాల నుంచి గ్రేడ్లు వేయడం బంద్ అయినాయని చెప్పి ఎత్తివేయడం జరిగింది. ఇదొక సమస్య. ఇంకోటి ఏంటంటే మాకు పిహెచ్ రోజు ఫెస్టివల్ హాలిడే గ్రేడ్ హాలిడే కట్టిస్తుంది. అయితే జనరల్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే మీరు రావద్దు, కంపెనీ నష్టాల్లో ఉంది అలాంటివి చెప్పి మేనేజ్మెంట్ మమ్మల్ని రావద్దని చెప్తుంది. అయితే వేరే షిఫ్ట్ వాళ్ళకు మేనేజ్మెంట్ యాక్సెప్ట్